శ్రోతలకు నమస్కారం. పుట్టినరోజు కార్యక్రమమునకు స్వాగతము. గత వారం మనము మిథున రాశి గురించి కొన్ని విషయములు చెప్పుకున్నాము. మిగిలినవి ఈరోజు చెప్పుకుందాము. మిథున రాశి వారి వృత్తి గురించి చూద్దాము. వస్తు మార్పిడి వ్యాపారమున వీరు మంచి లాభము పొందుతారు. అలాగే రెండు పక్షముల నడుమ వ్యవహారములను చక్కదిద్దుట కూడా వీరు జయప్రదంగా చేస్తారు. న్యాయవాద వృత్తిలో వీరు రాణిస్తారు. ఇంకా కూడా వార్తా ప్రసారములు, ముద్రణాలయములు, మిగిలిన అలాంటి శాఖలలో వీరు బాగా కూడా రాణిస్తారు. వాక్కున వీరికి మంచి చతురత ఉంటుంది. విద్యాబోధనము, ఉపన్యాసములు, ఇతరుల సిద్ధాంతములను ప్రచారము చేయు గ్రంథరచనము, గొప్పవారి గ్రంథములను అనువాదము చేయుట, పత్రికలలో రచనల వలన కీర్తి ద్రవ్యము కూడా వీరు బాగా ఆర్జిస్తారు. వాంగ్మయము, గణితము, లెక్కలు కట్టుట, కొలతలకు సంబంధించిన వృత్తులు కూడా వీరికి అనుకూలించేవి. ఉత్తర ప్రత్యుత్తరములు వాడిగా చేయగలరు కనుక సెక్రటరీ, రాయబారి, దౌత్యము అను వృత్తులలో కూడా వీరు రాణిస్తారు. నాటక రచన, నటనా కౌశలము అభ్యసిస్తే చాలా బాగుంటుంది. ఏ వృత్తిలోనైనా వీరు అధికార పదవిలో ఉండుట కన్నా వారికి సలహాలిచ్చి లేఖ ఇలా రాయడము అలాంటివి, అంటే వారికి సలహాలు ఇచ్చేటువంటి వృత్తిలో ఉంటే వీరు ఆ ఉద్యోగములను బాగా నిర్వహిస్తూ ఉంటారన్నమాట. వీరికి అది శ్రేయస్కరము కూడా. ధనార్జనము పైనను దాని వినియోగము పైనను వీరికి ఎక్కువ అభిలాష ఉంటుంది. కానీ వీరి తెలివితేటలకు తగినంత ధనార్జనము మాత్రము కలుగదనే చెప్పవచ్చు. దానికి కూడా వీరి తెలివితేటలే స్వపర విమర్శయే కారణమవుతూ ఉంటుంది. ఆర్జించిన ధనము మాత్రము స్థిరచరాస్తులకు, గృహ క్షేత్రాదులకు, కుటుంబ నిర్వహణకు చక్కగా సరిపెడుతూ ఉంటారు. ఎలా అయినా ధనమును గూర్చిన అసంతృప్తి వీరికి ఉంటూనే ఉంటుంది. వీరు ఆలోచించకుండా చేయగలిగిన పనులలో విశేష ధనలాభము కలుగుతుంది. ఆలోచించిన ఆ ప్రదేశములయందు, తావులయందు విఘ్నములు వీరికి ఎదురవుతూ ఉంటాయి. వీరి దృష్టిలో ప్రణయమునకు, వివాహమునకు ఒక వినియోగ ప్రణాళిక ఉంటుంది. చాలా కాలము వీరు వివాహ సంబంధములు నచ్చలేదని తోసిపుచ్చుతూ ఉంటారు. నచ్చిన చోట కూడా వీరికి సందేహములు తీరవు. ఒక్కొక్కప్పుడు ప్రేమ ఒక తావున, వివాహము మరి ఒక తావున కూడా ఉండవచ్చు. అయినను వీరు సూక్ష్మ పరిశీలనతో జాగ్రత్త కలిగి రెండింటినీ కూడా భగ్నము కాకుండా నిర్వహిస్తూ ఉంటారు. వీరిలోని ఈ ద్వంద్వము ఇతరులకు తెలియనీయకుండా కాపాడుకునే శక్తి వీరికి ఉంటుంది. సామాన్యముగా వివాహముతో వీరికి ధనము కానీ, ఆస్తి కానీ, ఉద్యోగ వ్యాపారాది లాభములు కానీ కలుగుతూ ఉంటాయి. అభిమానము, వంశగౌరవము వీరి యందు ఆత్మసమర్పణము చేయగల వ్యక్తితో వీరికి వివాహ సంబంధము ఏర్పడుతుంది. అంటే వీరి గ్రహస్థితి బాగుండి నీచగ్రహముల పరిశీలన, దృష్టి వీరిపై లేనప్పుడు ఇవన్నీ చక్కగా సమకూరుతూ ఉంటాయన్నమాట. సంతానము, వీరి సంతతి కూడా చక్కగా అభివృద్ధిలోకి వస్తారు. స్త్రీ సంతతి సంఖ్య హెచ్చుగా ఉండవచ్చు. ప్రథమ సంతతి కలిగిన సంవత్సరమున ఇంట
శుభకార్యములు లేదా పుణ్యకార్యములో జరుగుతూ ఉంటాయి. వీరి జీవనోపాధి స్థిరపడుతుంది మొదటి సంతానం కలిగాక. ద్వితీయ సంతాతి పురుషుడైతే ఆ సమయమునకు వీరికి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రథమ సంతతికి లలిత కళలలో నైపుణ్యం ఉంటుంది, త్వరగా వివాహమవుతుంది. ద్వితీయ సంతతి విద్యా వివేకవంతమై వార్ధకమున వీరికి చక్కటి చేయూత ఇస్తూ ఉంటారన్నమాట. సామాన్యముగా వీరి ఆరోగ్యము మంచిది. చీటికి మాటికి అనారోగ్యములు వీరికి కలగవు. తీరైన శరీర నిర్మాణము కలిగి వయస్సు కనిపించనీయని యువక కళ వీరిని ఆశ్రయించి ఉంటుంది. వార్ధకము వచ్చే వరకు వీరు చిన్నవారుగానే ఇతరులకు కనిపిస్తూ ఉంటారు. చక్కని సౌందర్య రేఖతో కూడిన ఆరోగ్యము వీరి వశమై ఉంటుంది. వీరి శరీరతత్వమునకు అటువంటి లక్షణము కూడా ఉంటుంది. వీరెక్కువ శరీర శ్రమ కోర్చగలరు. అహోరాత్రములు నిద్రాహారములు కూడా మాని పనిచేయగల శక్తి వీరికి ఉంటుంది. చక్కని చిన్న చిరునవ్వు అంటే మందస్మితం అంటామే, అది వీరి ముఖంలో ఎప్పుడూ కూడా కనిపిస్తూ ఉంటుంది. వీరెక్కువ దూరము నడచుట అప్పుడప్పుడు సంభవిస్తూ ఉంటుంది. ఈ కారణముతో నడి వయస్సు నుండి నడుము, మోకాళ్ళు, చీలమండలు అలాంటి చిన్న చిన్న నొప్పులు వీరిని బాధిస్తూ ఉంటాయి. అతి శ్రమచే నరముల బలహీనత కలుగవచ్చును. ఆ విషయంలో వీరు జాగ్రత్త పడితే వీరి ఆరోగ్యము చాలా మంచిదనే చెప్పవచ్చును. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అందును ప్రత్యేకముగా జూన్ 6వ తేదీ నుండి తరువాత తేదీలలో జన్మించిన వారికి చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది. సంగీతమున మంచి నైపుణ్యం కలుగుతుంది. వీణామున్నగు తంత్రీ వాద్యములు వీరికి చాలా అలవోకగా సిద్ధించి బాగుగా పేరు ప్రఖ్యాతులు తెస్తాయి. శిల్పము, చిత్రలేఖనములు, కుట్టు పని, అల్లిక పని, గృహోపకరణములు, వాటి అలంకరణములు వీరి యందు ప్రావీణ్యత వహించి ఉంటాయి. పాక విద్య, పూల మొక్కలను, కూరగాయలను పెంచుటలో వీరికి ప్రత్యేకమైనటువంటి కౌశలము ఉంటుంది. వీరు ఎక్కువగా వారి కుటుంబ సభ్యులను గౌరవిస్తూ ఉంటారు. చాలా వరకు వీరి అభిప్రాయములతో ఏకీభవించి అనుకూలముగా ప్రవర్తించేవారే వీరి జీవితంలో తారసపడుతూ ఉంటారు. ఏ సంవత్సరంలో అయినా ఈ దిగువ మాసములు వీరికి కార్యానుకూలము కలిగిస్తాయి. మే 21 నుండి జూన్ 20 వరకు, సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు, జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు. ఏ మాసమునందైనా కూడా 5, 14, 23 తేదీలు వీరికి అనుకూలముగా ఉంటాయి. ఏ మాసంలో అయినా 4, 8, 13, 17, 22, 26 తేదీలు వీరికి ప్రతికూలముగా ఉంటాయి. బుధ, శుక్రవారములు వీరికి అనుకూలము. దుస్తులు మొదలగు నిత్యము ఉపయోగించే వస్తువులలో చిలుకపచ్చ, మైలుతుత్తపు రంగు వీరికి అనుకూలముగా ఉంటుంది. ఉంగరములు మొదలగు ఆభరణములలో పచ్చ ధరిస్తే వీరికి చాలా శుభములు కలుగుతాయి. అది చాలా లాభదాయకమై ఉంటుంది. వచ్చే వారము కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. స్వస్తి సశేషం. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు.
లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవా